క్లీన్ ఎంటర్‌టైనరా? అడల్ట్ ఎంటర్‌టైనరా? సార్ చిన్న చిన్నవేవో 1, 2 ఏవో ఉంటాయి కానీ, బట్ థింగ్ ఏంటంటే కంప్లీట్‌లీ వెన్ యూ అవుట్‌లుక్ అంటే మేము చాలామంది సినిమా చూసారు సార్ ఆల్రెడీ. డిఫరెంట్ ఏజెస్ వాళ్ళు సినిమా చూసారు. సెకండ్ హాఫ్ ఈజ్ కంప్లీట్‌లీ ఇట్స్ గోయింగ్ టు బి కంప్లీట్‌లీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఫస్ట్ హాఫ్‌లో కూడా మొత్తం అంతా చిన్న యూత్‌ఫుల్ వైబ్ ఉన్నప్పటికీ ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో కూడుకుంటుంటది తప్ప ఫ్యామిలీ అందరూ కూర్చొని వైబింగ్ చేసే ఫిల్మే సార్. ఎందుకంటే ఇప్పటివరకు మీరిచ్చిన కంటెంట్‌లో ప్రతి కంటెంట్‌లో కూడా బూతు లేకుండా ఒక కంటెంట్ లేదు. దాదాపుగా ఏదో ఒక బూతు డైరెక్ట్ ఉంది. లేదా మీనింగ్ వచ్చేలాగా ఉంది. అది హోల్‌సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఎలా అవుతుంది? మీరు లూడో గేమ్ గురించి ఇచ్చిన డైలాగ్ సెన్సార్ తీసేసారా? ఉందా? లేదు సార్ తీసేసారు. అది అంటే సెన్సారోళ్ళు కాదు, ముందు నుంచే మేమే లేదది. బీప్ ఉందది. సార్ అది పెట్టడంలో మీ ఉద్దేశ్యం ఏంటి? సినిమాకి పబ్లిసిటీ బజ్ కోసం పెట్టారా? లేకపోతే బజ్ కోసం అని ఏం లేదు సార్. ఆ క్యారెక్టర్ పవిత్రంగా మాట్లాడితే వర్కౌట్ అవ్వదు సార్. సార్ ఆ అలాంటి క్యారెక్టర్ ఆ క్యారెక్టరు పోషించిన మీరు మీ ఇంట్లో మీ తల్లితోటో, మీ సిస్టర్‌తోటో ఆ పదం వాడతారా? ఏ పదం సార్? ఆ లూడో గేమ్‌లో వచ్చిన పదం. నేనది పలకటానికి అది కూడా నేను మా నాకు తల్లితోనో, మా తండ్రితో వాడలేదు సార్. సినిమాలో మా ఫ్రెండ్‌తో వాడానది. మరి తల్లిదండ్రులు చూస్తున్నారు గదా! నేను అదే సిస్టర్సు సార్ మీరు ఇప్పటికి నేను హోల్‌సమ్ సార్ ఫ్యామిలీ ఈ క్వెషన్‌కి ఎంటర్‌టైనర్ నేను అని పదే చెప్తున్నారు. పదే ఆన్సర్ చేశాను సార్. ఇప్పటికి నాకు తెలిసి ఇదొక నాలుగో ప్రెస్ మీట్ అంటే అయ్యుండొచ్చు సార్ మిమ్మల్ని నాది. మీరు సమర్థించుకుంటున్నారేమో గానీ, అది కరెక్ట్ అని ఎలా నేను చెప్పగలరు మీరు? సమర్థించట్లేదు సార్. ఇప్పుడు అది ఫ్యామిలీ చూడొచ్చు, హోల్‌సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అంటున్నారు. హ్మ్. మదర్ రావచ్చు, సిస్టర్ రావచ్చు, అందరు రావచ్చు. ఒకవేళ అది సెన్సార్ తీయకుండా ఉండుంటే, మేము సెన్సార్ అయిందని చెప్తున్నాను కదా సార్ నేను. సెన్సార్ మరి మార్కెట్‌లోకి వదిలేసారు గదా దాన్ని. అంటే ఇప్పుడు మీరేం చెప్పదలుచుకుంటున్నారు సార్? అహా! పబ్లిసిటీ కోసం వదిలారా? లేదు సార్, అలాంటి పబ్లిసిటీ కోసమే తీసేస్తారని. వదలలేదు. క్యారెక్టర్ ఇలా ఉంటదని మేము మరి చెప్పడానికి ఎథిక్స్ వదిలాం. లేవా? ఎవరికి సార్? ఆ పదం వాడటానికి ఎథికల్‌గా మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపిచ్చింది? నాకు ఆ క్యారెక్టరేషన్ అది డిజైన్ చేసినప్పుడు, ఇప్పుడు డైరెక్టర్ ఒకటి రాసినప్పుడు నాకు కరెక్ట్‌గానే అనిపించింది సార్. ఆ క్యారెక్టర్ అలా మరి బిహేవ్ ఎందుకు చేస్తే. తీసేసారు సెన్సార్‌లో? ఇప్పుడు మీరే తీసేసామని జెప్తున్నారు. నో ఆన్సర్ సార్ నాకు. ఇంకా మీరేదో మాట్లాడాలనుకుంటున్నారు. ఇంకా మీ ఇష్టం. ఏదో మాట్లాడారు గదా సార్. దాన్ని నేను ఐ డోంట్ వాంట్ టు దీన్ని ఎక్స్‌టెండ్ చేయాలని నేను అనుకోవట్లేదు. మీకు తప్పుగా అనిపిస్తే ప్లీజ్ డోంట్ బి సీటెడ్. నో ప్రాబ్లమ్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. సినిమా ముందు చాలామంది అడిగారు, నేను కూడా అడిగాను ఏంటి ఈ డైలాగులు ఏంటి ఇదేంటి అని చెప్పేసి. సినిమా చూసిన తర్వాత ఏంటంటే నాకున్న ఒపీనియన్ మొత్తం మారిపోయింది యాక్చువల్గా. అంటే ఆ క్యారెక్టర్ ఎంత ఫ్రస్ట్రేట్ అవుతుంది అనేది మన కథలో లింకప్ అయి చూసినప్పుడు అది నాకు అంటే ఈ డైలాగ్ ఎందుకు వాడారు, ఇది బూత్ డైలాగ్ అని ఎక్కడ అనిపించలేదు. బట్ ఒక విషయం అయితే చెప్పాలనుకున్నా, సినిమాలు చూసే పద్ధతి మారిపోయిందేమో అనుకుంటున్నాం. మన ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ చూస్తుంటాం, మధ్యలో కాండోమ్ యాడ్ వస్తుంది. అది తప్పు కాదు. చాలా కామెడీ షోస్ వస్తూ ఉంటాయి, దాంట్లో మీరు వాడిన మింగేయండి అనే డైలాగ్ 100 సార్లు 200 సార్లు వాడుంటారు. అది తప్పు కాదు. కిరణ్ అబ్బవరం ఏంటంటే, కిరణ్ అబ్బవరం కానీ లేకపోతే సినిమా వాళ్ళు కానీ ఏంటంటే మా ముందుకు వస్తారు, అడగడానికి ఈజీగా ఉంటుంది, యాక్సెసిబుల్ కాబట్టి అడగగలం. అక్కడ దాకా వెళ్ళి అడగలేం కదా అనేది ఒకటి అనిపిస్తుంది. సో ప్రేక్షకులు ఇచ్చిన తీర్పు మనలో కూడా మా ప్రేక్షకుడు ఉంటాడు. మనం మర్చిపోయి ఏదో ఒక రివ్యూవర్ లాగా చూస్తే ఇప్పుడు సినిమాకి న్యాయం అనేది జరగదని నాకు అనిపించింది. చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫిల్మ్ చూసిన ఫీలింగు, హ్యాపీగా నవ్వుకున్న ఫీలింగ్ అయితే వచ్చింది సార్. ఇంకా ఈ సినిమా గురించి ఇప్పుడు కొత్తగా క్వశ్చన్లు అది ఎలా చేశారు ఎలా చేశారు అడగడానికి లేదు. యూ డిడ్ ఇట్ అండ్ యూ హిట్ ద మళ్ళీ అంటే కాతో ఏదైతే ఒక బ్లాక్ బస్టర్ కొట్టారో, కేరామ్తో కూడా బ్లాక్ బస్టర్ కొట్టారు. థ్యాంక్ యూ సో సో మచ్ సార్. ఎంజాయ్ ద సక్సెస్ ఫస్ట్.